వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా సింహగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మీనరాశి వాళ్ళకి ఒక చింతలు ఎలా ఉండబోతుంది అంటే, ఫైనాన్స్ పరంగా వేరే రకమైన ఒత్తిళ్ళు, సంసారంలో ఒక వివాహమైన వాళ్ళకి పిల్లలకు కానీ భార్యకు కానీ అనారోగ్యం పాలు కావటం, ఇటు స్త్రీ అయినా పురుషులు కావడం, పురుషు అయితే స్త్రీ అలాంటి ఇలాంటి కావడం, సరిగా ఉద్యోగం దొరకకపోవటం, వ్యాపారం అభివృద్ధి కాకపోవటం, ఆర్థికంగా చాలా వరకు కూడాను వారి ప్రభావికమైన అనేక రకమైన ఒక కోణాలు వాళ్ళకి సుడిగుండంలో ఇబ్బందిగా ఉంటూ ఉంటారు. అలాంటి వారికి చక్కగా జపాలి గణపతిని పూజించడం వల్ల అద్భుతం ఫలితం లభిస్తుంది. జపాలి గణపతి అవినే మనకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు అంటే సాధారణ గణపతి మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు అక్కడ మీకు జపాలి గణపతి అని కనపడుతుంది. అక్కడ జపాలి ఆంజనేయ స్వామి అని, జపాలి ఒక మహర్షి అనేది మనకు కనపడుతుంటాయి. అక్కడ ఆరెంజ్ రంగులో స్వామివారు కూర్చొని ఉంటారు. అంటే ఇది పూర్వీకుల నుంచి వచ్చేవంటి ఒక ఆచారం, సిద్ధాంతం. అక్కడ గణపతి జపము చేసుకొని మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కేదార్ ఘాట్లో కూడా, అంటే కేదార్నాథ్లో కూడా స్వామివారు ఒక జ్యోతిలింగం పక్కన కూడా స్వామి జపం చేసుకుంటూ మనకి ఉత్తరాఖండ్లో స్వామివారి దగ్గర కనపడుతుంటారు. అయితే వీరిని పూజించడం అంటే అలాంటి ఒక పటాన్ని మన ఇంట్లో పెట్టుకొని స్వామివారిని రోజు కూడా బెల్లము నివేదన పెట్టాలి. బెన్నాలు, తర్వాత అటుకులు ఉంటాయి కదమ్మా, అటుకులు, పుట్నాలు, బెల్లము స్వామివారికి చక్కగా నివేదన పెట్టి, మీకు తోచిన వంటి పలహారాలు అంటే వనస్పతికి సంబంధించిన వంటి ఏ పదార్థాలైనా స్వామివారికి పెట్టి నివేదన పెట్టిన తర్వాత ఒక గ్లాసు ఆవు పాలు పెట్టండి. పెట్టిన తర్వాత మీనరాశి వాళ్ళు పూజించిన తర్వాత చెప్పిన వంటి ఒక మంత్రాన్ని జపించిన తర్వాత భగవంతుని 108 సార్లు జపం చేసి ఏకాగ్రత అయిన తర్వాత మీరు ఆ పాలు స్వీకరించండి. ఆ పండు ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. వాళ్ళకి ఆ ఒక శనిపీడ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఒక ఒత్తిడి నుంచి ఎటువంటి ప్రెషర్స్ ఉన్న ఆ ఒక ప్రెషర్స్ నుంచి అంతా కూడా మీరు బయటపడడానికి అవుతుంది. నిరంతరంగా ఈ యొక్క జపాలి గణపతిని పూజించడం వల్ల అద్భుతమైన ఒక సంపాదన మీరు పొందగలుగుతారు. ప్రత్యేకమైన దీపం అంటే ఏంటి? ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా వీరికి చక్కగా ప్రత్యేకమైనటువంటి మీనరాశి వాళ్ళకి పూజించబడినటువంటి ఆయిల్ ఎలాంటిది అంటే, మీరు నువ్వుల నూనె ఉంటుంది ఏమండి, దాంట్లో కుసుమ నూనె వేసుకోవాలి. కుసుమ నూనె అని మీకు కుసుమ పువ్వులు, కుసుమ నూనె అని దొరుకుతుంది, మీకు నూనె షాప్లో ఉంటుంది. చక్కగా 100 గ్రాములు తెచ్చుకొని ఆ నువ్వుల నూనె, కుసుమ నూనె వేసుకొని అందులో దీపారాధన చేసుకోండి. ఎందుకంటే మందకస్తమైనటువంటి శరీరం అంతా కూడాను, బతకస్తమైనటువంటి శరీరం అంతా కూడాను లేతగా కావడానికి కోసము, ఉచ్చారణ మంచి ఒక ఇది ఉత్సాహం రావడం కోసము ఈ రెండు కూడాను స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుంటే చక్కగా మీకు లాభదాయకం రావడం జరుగుతుంది. చివరిగా మీకు అయిపోయిన తర్వాత దగ్గర ఉన్నటువంటి గణపతి ఒక ఆలయానికి వెళ్ళి ఒక 11, 21, 101 కొబ్బరికాయలు కొట్టేసి చక్కగా స్వామివారికి గరికమాల వేసి ఉడుములు, ఉండ్రాలు నివేదన పెట్టాడు. అంత మంచిగా జరుగుతుంది. అయితే వీరికి ఏమైనా ప్రత్యేకమైన మంత్రం అంటూ ఉందండి? వీరికి ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రం జపం ఉంటుంది. వాళ్ళకి మనకి కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఇస్తాను. ఆ మంత్ర ద్వారా ఏకాగ్రతతో చక్కగా పద్మాసనం వేసుకొని, ముఖ్యంగా పటము తూర్పు నుండి పరమట ముఖం పెట్టుకోవాలి. వీరు తూర్పు ముఖంలో కూర్చోవాలి. అప్పుడే వీరికి శుభదాయకం కనపడుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.